ఈరోజు మనం చెప్పుకునే నీతి కథ బుజ్జి స్నేహం. ధనుంజయ్, బుజ్జి ఇద్దరు మంచి స్నేహితులు. ఒకే స్కూల్, ఒకే తరగతి కూడా. జై చదువులో చాలా చురుగ్గా ఉండేవాడు. కాని ఎవరితో ఎక్కువగా మాట్లాడేవాడు కాదు. తన పనేదో తాను చూసుకునేవాడు. బుజ్జి మాత్రం చాలా తొందరగా కలిసిపోయేది. ఇతరులకు సాయం చేయడంలో ఎప్పుడూ ముందుండేది. తనలాగే ఉండమని ఎప్పుడూ జైకి చెబుతూ ఉండేది. ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం సాయం చేస్తేనే మనకు కావాల్సినప్పుడు సాయం అందుతుంది అంటుండేది. కాని జై అస్సలు వినేవాడు కాదు. నాకు ఇలాగే చెబుతూ ఉంటే నీతో కూడా మాట్లాడను అనేవాడు. ఎప్పటిలాగే ఒకరోజు వాళ్ళు స్కూల్ నుంచి తిరిగి వెళ్తుంటే ఒక ముసలావిడ రోడ్డు దాటడానికి ఇబ్బంది పడుతూ ఉంది. అది చూసిన బుజ్జి వెంటనే వెళ్ళి ఆమెని రోడ్డు దాటించింది. దాంతో అక్కడున్న వాళ్లంతా తనని చాలా మెచ్చుకున్నారు. ఆమె కూడా బుజ్జికి థాంక్స్ చెప్పింది. అది చూసిన జై, నేను కూడా సాయం చేయాల్సింది పాపం. మా నాయనమ్మలాగే ఉంది ఆవిడ. బయటికి వెళ్ళినప్పుడు మా నాయనమ్మ కూడా ఇలాగే ఇబ్బంది పడుతుందేమో. నాలాగే అందరూ ఆలోచిస్తే వాళ్ళకి ఎవరు సాయం చేస్తారు? ఇక నుంచి నేను కూడా బుజ్జిలా వీలైనంత సాయం చేస్తాను అని మనసులో అనుకున్నాడు. అప్పటినుంచి మెల్లగా అందరితో మాట్లాడటం కూడా అలవాటు చేసుకున్నాడు.